హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 కేజీల చికెన్ని పసుపు ఉప్పు కలిపిన నీళ్ళలో 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. 2 కేజీల చికెన్ కోసము నేను 4 గ్లాసుల వరకు బిర్యానీ రైస్ని తీసుకుంటున్నాను. వీటిని కూడా ముందుగా నీట్గా శుభ్రంగా కడుక్కొని అందులో మసాలా దినుసులని చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి నేను 5 గ్లాసుల నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా మసాలా దినుసులని వేసి నానబెట్టడం వలన రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. 1 గంట తర్వాత సాల్టు, పసుపులో నానబెట్టుకున్నటువంటి చికెన్ అంతా నీళ్ళు లేకుండా వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను కుకింగ్ వీడియోస్తో పాటు డైలీ షార్ట్స్ రూపంలో మంచి మంచి కొటేషన్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నానండి. వాటిని కూడా చూడండి. అర్ధగంట సేపు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇంకొక స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో. మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే బిర్యానీ కోసము మనము పచ్చిమిర్చిని తీసుకున్నామండి. వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాము. మీరు టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా కొంచెం పొడవుగానే పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక మందపాటి పెద్ద గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్లో కొత్తిమీరను, పుదీనాను ఫ్రై చేయడం వలన బిర్యానీకి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, పుదీనా వేగిపోయిన తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా చేసుకునే ఈ మెథడ్ని మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి. ఇంకొకసారి ఎప్పుడు బయట రెస్టారెంట్కి కానీ హోటల్కి కూడా వెళ్ళరు. డైలీ ఈ విధంగానే చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు పసుపు, టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇదంతా చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కిందికి పైకి బాగా కలుపుకోవాలి. వాటర్ పోయకుండా 2-3 నిమిషాలు ఈ విధంగానే ఫ్రై చేయండి. వేరొక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే చికెన్లోకి నేను 3 స్పూన్ల వరకు ధనియా పౌడర్ తీసుకున్నాను. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా అనేటివి ఉంటాయి. వాటిని కూడా నేను అన్నిటినీ 2 స్పూన్ల వరకు కలుపుకుంటున్నాను. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. నేను చేసే ఈ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. అదే రుచితో ఉంటుంది. ఆనియన్స్ కూడా వేగిపోయాయి. దీన్ని చికెన్ కర్రీకి యాడ్ చేసేద్దాము. ఈ మసాలాలు అలాగే ఆనియన్స్ కూడా చికెన్కు బాగా పట్టేటట్టు కిందికి పైకి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో. కుతుకుతా ఉడికిపోతున్న కోడి కూర ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇప్పుడే తినేయాలన్నంతగా ఉంది. చూడండి ఎంత బాగా ఉడుకుతోందో. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్నంతా వేరొక గిన్నెలోకి తీసుకుందాం. అంతా తీసుకోకూడదండి. కింద 1/4 అలాగే ఉంచేసి 3/4 వరకు ఈ చికెన్ అంతాను వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. పుదీనా, కొత్తిమీర మసాలాలతో ఉడికిపోయినటువంటి చికెను మంచి స్మెల్తో ఉందండి. చాలా బాగుంది. దీనిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్ని
ఒక లేయర్ లాగా ఒక పొరలా వేసుకుందాము. ఈ రైస్ పైన 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. బిర్యానీకి అసలు టేస్ట్ వచ్చేది ఇదేనండి. అలాగే ఈ పొరపైనే పసుపు వాటర్ అండి, అంటే టర్మరిక్ వాటర్ని కూడా అలా కొద్దిగా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. దీనిపైన మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీని, దాన్నంతా ముక్కల్ని మాత్రమే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ రైస్ అంతా కవర్ అయ్యేటట్టుగా పూర్తిగా కవర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల పైన మళ్ళీ ఇంకొక లేయర్ లాగా ఈ బిర్యానీ రైస్ని కూడా పూర్తిగా చికెన్ కనపడకుండా పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా వేసుకోవాలన్నమాట. నార్మల్ బియ్యానికి బిర్యానీ రైస్కి చాలా తేడా ఉంటుందండి. చూడ్డానికి పొడవుగా ఉండడమే కాకుండా బిర్యానీ రైస్ అనేది మంచి స్మెల్ టేస్ట్ కూడా ఉంటుందండి. బిర్యానీ రైస్ని వేసిన తర్వాత దానిపైన మరొకసారి పసుపు నీళ్ళని, అలాగే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని కూడా అలా స్ప్రింకిల్ లాగా చల్లేసి దానిపైన మిగిలినటువంటి ఈ జ్యూస్ని, చికెన్ ముక్కల్ని అన్నిటినీ వేసేసుకోవాలి. ప్లెయిన్ వాటర్ కంటే చికెన్ ఉడకపెట్టినప్పుడు జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్నే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మంచిది. అలా వేసుకొని గంటెతో గట్టిగా ఒత్తుకోవాలి. దానిపైన మళ్ళీ ఈ బిర్యానీ రైస్ని అనేది వేసుకోవాలన్నమాట. నార్మల్ చికెన్ బిర్యానీకి దమ్ బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. ఈ బిర్యానీ రైస్ అంతా వేసిన తర్వాత మిగిలినటువంటి పసుపు నీళ్ళు కానీ, చికెన్ కర్రీలో జ్యూస్ కానీ వేసుకొని, అలాగే నెయ్యి కూడా వేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని చల్లుకొని దాన్ని ఆ బౌల్ అనేది పూర్తిగా కవర్ అయ్యేలాగా ఉండే ఒక ప్లేట్ కానీ, బౌల్ కానీ, మూత కానీ ఏదైనా సరే దాంతో కవర్ చేసేసి సిమ్లో ఒక 20 మినిట్స్ అలాగే ఉంచాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా స్టవ్ మీద నుంచి దించేసానండి. చూడండి ఎలా లేయర్స్ లాగా కనిపిస్తూ ఉందో తీస్తూ ఉంటే. నేను ఈ బిర్యానీని వేరొక పెద్ద ప్లేట్లోకి చేంజ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. మేమైతే మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను పూర్తిగా. చూడండి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది 10 మెంబర్స్ వరకు సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంటికి గెస్ట్లే వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా అకేషన్ అప్పుడు కానీ, సండేస్ కానీ, బర్త్డే పార్టీలకైనా ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.